స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచం అరచేతిలోకి వచ్చింది. అంతేకాదు బ్యాంకులకు కూడా వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. ఫోన్లోనే ఫోన్పే, గూగుల్ పే, అమెజాన్ వంటి యాప్ల ద్వారా డబ్బు లావాదేవీలు సులభంగా చేస్తున్నాం. అయితే ఫిబ్రవరి 1, 2025 నుంచి యూపీఐ లావాదేవీల విషయంలో కీలక మార్పులు జరగనున్నాయి. మీ యూపీఐ ఐడిలో కొన్ని రకాల అక్షరాలు ఉంటే మీ లావాదేవీలు జరగవు. అంటే ఫోన్పే, గూగుల్ పే వంటి యాప్ల ద్వారా డబ్బులు పంపడం సాధ్యం కాదు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ అనేది డిజిటల్ పేమెంట్ సిస్టమ్. ఫోన్ నెంబర్ ఆధారంగా ఒకరి నుంచి మరొకరికి డబ్బులు పంపొచ్చు. ప్రతి బ్యాంకు వినియోగదారులకు ప్రత్యేకమైన యూపీఐ ఐడి అందిస్తాయి. 2025 ఫిబ్రవరి నుంచి యూపీఐ లావాదేవీల్లో ప్రత్యేక అక్షరాలను అనుమతించబోమని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ ఓ సర్క్యులర్ను విడుదల చేసింది. అంటే కేవలం నెంబర్లు లేదా అక్షరాలు కలిగిన లావాదేవీలను అనుమతిస్తామని తెలిపింది. యూపీఐ ఐడీలలో ఉదాహరణకు #, తదితర ప్రత్యేక అక్షరాలు ఉన్న లావాదేవీలు అనుమతించరు. టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఆధారంగా ఎన్పీసీఐ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. 2024 డిసెంబర్లో 16.73 బిలియన్ల లావాదేవీలు జరగడం రికార్డ్.